లేదు నాన్న, ఫ్రీజర్లో పెట్టేవన్నీ తీసి ఇక్కడ పెట్టేయచ్చు. అబ్బా ఓ బాగా కాలింది చిన్న, సూపర్. ఇంకా 5 నిమిషాలు ఉంటే దమ్ వేసేయచ్చు, దమ్ పెట్టేయచ్చు. ఫ్రంట్ క్లీన్ చేశాడా నాన్న? డ్రైవే క్లీన్ చేయాలి. అబ్బా ఫ్రీజింగ్ -20 అసలు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. సో మాకు పీక్ వింటర్ అంటే ఇలా ఉంటుంది. సో వన్ ఆఫ్ దోస్ డేసే అనమాట. పొద్దున్న నిద్ర లేచి వచ్చేటప్పటికి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఉన్నింది. వన్ ఆఫ్ ద స్నో స్టామ్. రాత్రంతా మంచు కురిసి పొద్దునకి కొంచెం తెరపించింది. స్నో అప్పుడు లో టెంపరేచర్స్ కన్నా కూడా టుగెదర్ విత్ విండ్ ఎక్కువ చిల్లింగ్ అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ దట్ విండీ డే ఆ రోజు. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా ప్యాచెస్, బికాస్ ఆఫ్ విండ్ స్ప్లాషెస్ అలాగా ఎక్కడికక్కడ స్నో డిపాజిట్ అయిపోయి అటు ఇటు చల్లా చెదురుగా ఉందన్నమాట. ఈవెన్ ఈ విండోస్ మీదంతా కూడా చూస్తున్నారు కదా ఇలాగ అక్యూములేట్ అయిపోయింది. అండ్ బ్యాక్ డోర్ ఉంటుంది, ప్యాటియో డోరు, అక్కడ ఇలాగే మొత్తం అక్యూములేట్ అయ్యి ఈవెన్ ఓపెన్ చేయడానికి కుదరలేదన్నమాట. లేదు నాన్న, ఇది విండీగా ఉంది, అటు ఇటు కొడుతుంది స్ప్లాషెస్ లాగా. దట్స్ నాట్ మెల్టెడ్ పార్ట్, అది విండ్కి క్యారీ అవుతుంది అటు సైడ్, అటుకి ఇటుకి. ఇప్పుడు వచ్చాను నాన్న సన్న. సో విండీ అండ్ ఇంకా స్నో పడుతుంది. మళ్ళీ ట్రై చేయి చిన్న, ఓపెన్ చేసేకి. ఓ నో, స్టక్ అయినట్టుంది. స్నో షవల్ అవన్నీ గరాజ్లో ఉంటాయి కదా, సో అందుకని గరాజ్ ఓపెన్ చేయాలని చూస్తే ఓపెన్ అవ్వలేదు, స్టక్ అయిపోయింది, స్నో అంతా అక్యుములేట్ అయిపోయి. సో ఇంకా ఫ్రంట్ నుంచి వెళ్ళి అక్కడ క్లీన్ చేసిన తర్వాత గరాజ్ ముందు, తర్వాత గరాజ్ డోర్ ఓపెన్ అయింది. ఎండ్ అవుతుందేమో చూడు చిన్న. అబ్బా ఫ్రీజర్లో ఉన్నట్టే ఆల్మోస్ట్ ఏంటి ఫ్రీజర్లో టెంపరేచర్ మనం బయట సేవ్ చేసుకోవచ్చేమో చిన్న. బయట ఫ్రీజర్లో పెట్టేవన్నీ తీసి ఇక్కడ పెట్టేయచ్చు. అబ్బా మా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి, ఓ మై గాడ్, చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. ఎంత లోపలికి గాలి చూడు, సుడులు తిరుగుతుంది అసలు. ఈ చల్లని వెదర్లో వేడివేడిగా ఫిష్ బిర్యానీ తిందామని స్టార్ట్ చేశాను ప్రాసెస్. అవునా? ఓ గుడ్ అబ్బా. హర్షి, గరాజు స్టక్ అయింది తెలుసా, ఇందాక ఓపెన్ అవ్వలేదు అసలు. ఇప్పుడు మీ నాన్న బయట వెళ్ళి క్లీన్ చేశాక ఓపెన్ అయింది. యా, ఇట్ వాజ్ స్టక్. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి క్లీన్ చేశాక బయట వెళ్ళి స్నో ఇప్పుడు ఓపెన్ అయింది. ఫ్రంట్ క్లీన్ చేశాడా నాన్న? డ్రైవే క్లీన్ చేయాలి. అబ్బా ఫ్రీజింగ్ -20 అసలు. ఆల్రెడీ మన ఛానల్లో ఫిష్ బిర్యానీ రెసిపీ వీడియో ఉందండి, ఫుల్ వీడియో. ఐ థింక్ సమ్మర్లో చేశాను అనుకుంటా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ చేసేది ఫిష్ తవా బిర్యానీ అండి. సో ఆల్రెడీ ఫిష్ అయితే మ్యారినేట్ చేసేసాను. ఏం లేదు, నేను తీసుకునేది సాల్మన్ ఫిష్ అన్నమాట. మ్యారినేషన్లో నేనేం యూస్ చేశానంటే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా, కొంచెం లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు,
అండ్ కొంచెం కసూరి మేతి అంతే. ఇవన్నీ కలిపి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మ్యారినేట్ చేసి పెట్టాలి. దాన్ని ఇంకా తవాలో ఫ్రై చేస్తున్నాను. బిఫోర్ బిర్యానీలో పెట్టకముందే ఒక హాఫ్ డన్ లాగా కుక్ చేస్తున్నాను, అంటే హాఫ్ కుక్డ్ లాగా. అది ఫ్రైయింగ్కి పెట్టేసి ఇంకా మనం దమ్ బిర్యానీ కదా చేసేది. సో దమ్ బిర్యానీకి మనము బాస్మతి రైసు హాఫ్ కుక్ చేసి యాడ్ చేస్తాను నేను తవాకి. సో అందుకని బాస్మతి రైస్ అట్లీస్ట్ 30 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక స్టీల్ గిన్నె ఇలాంటిది తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడైతే 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో ఈ గిన్నె చూస్తున్నారు కదా, దాంట్లో 3/4 వాటర్ తీసుకున్నాను. ఓ బాగా కాలింది చిన్న, సూపర్, బాగా కాలింది. ఫిష్ చూడు బాగా కాలింది. ఇంకా 5 నిమిషాలు ఉంటే దమ్ వేసేయచ్చు, దమ్ పెట్టేయచ్చు. తీసుకొని దాంట్లో సాల్ట్, కొద్దిగా ఆయిల్ అండ్ హోల్ గరం మసాలా అంతా వేసాను. వేసి ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు అండ్ చిల్లీసు, ఎందుకంటే మనకి రైస్ కూడా ఫ్లేవర్ కావాలి కదా. సో ఇవన్నీ వేసి మూత పెట్టేశాను. ఎందుకంటే ఒక పొంగు వచ్చాక మళ్ళీ మనం నానబెట్టిన బాస్మతి బియ్యం దీనికి యాడ్ చేస్తామన్నమాట. ఈ లోపల ఫిష్ పీసెస్ కుక్ అయిపోయాయి, హాఫ్ కుక్ అయ్యాయి. తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా అదే పాను బిర్యానీకి యూజ్ చేయబోతున్నాను. సో ఆ పాన్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా ఆనియన్స్ వేసి వేపుకోవాలన్నమాట, మంచి కలర్ వచ్చేటట్టు. అది కొంచెం బర్న్ట్గానే ఉంటుందండి, బట్ దట్స్ ఫైన్, ఎందుకంటే మనం టమాటోలు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేటప్పటికి సెట్ అయిపోతుంది, మాడిపోయే ఛాన్స్ ఉండదు. సో వాటర్ ఒక పొంగు వచ్చాక ఇంకా నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ 3/4 కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవచ్చు. లేకపోతే హాఫ్ కుక్ అయినప్పుడు మనం స్లోగా స్టార్ట్ చేసాం అనుకోండి ప్రాసెస్ లేయర్ చేయడానికి సరిపోతుంది అన్నమాట. ఇన్ నో టైమ్ మషి అయిపోతుంది బాస్మతి రైస్. సో అది చూసుకుంటూ ఉండాలి కాస్త. ఇక్కడ బాస్మతి రైస్ ఉడికే టైంలో ఆనియన్స్ కుక్ అయిపోయాక టమాటాలు వేసి కుక్ చేశాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, దట్స్ ఆప్షనల్ అనమాట. ఎందుకంటే మనకు మ్యారినేషన్లో ఉంది, అలాగే బాస్మతి రైస్లో కూడా ఉంది కాబట్టి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. దాంట్లోనే ఇంకా కొంచెం పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని కొంచెం కుక్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు బాస్మతి రైస్ చెక్ చేస్తూ ఉండాలి, ఓవర్ కుక్ అయిపోకుండా. మనకు ఏదైతే ఆనియన్ టమాటా మిక్చర్ ఉందో పాన్లో అది కొంచెం కుక్ అయ్యాక హాఫ్ లేతే మోర్ దెన్ హాఫ్ అయిన తర్వాత ఆపేసి, మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం దమ్ చేస్తాం కాబట్టి. దాంట్లోకి పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫిష్ పీసెస్ డ్రై అయిపోకూడదు కదా దమ్ ప్రాసెస్లో. పెరుగు యాడ్ చేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసుకొని ఇంకా ఈ ఏదైతే ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయో అవి లేయర్ చేసేసుకున్నాను. ఇంకా ఈ 3/4 కుక్డ్ బాస్మతి రైస్ని లేయర్ చేసేసుకుంటున్నాను. కొందరు హాఫ్ అంటారు, కొందరు 3/4 అంటారు, బట్ ఎనీహౌ మీరు ఒక 2-3 సార్లు చేస్తే మీకే ఒక ఎస్టిమేషన్ వస్తుంది ఎంత కుక్ అయ్యాక మనం దమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది, అదే లేయర్ చేస్తే మంచిది అన్నది. ఇది కాక బాస్మతి రైస్ ప్రీ సోక్ చేసామనుకోండి, మనం బాయిల్ చేసేటప్పుడు ఇన్ నో టైం బాయిల్ అయిపోతుంది, అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం లేయర్ చేసేటప్పుడు కూడా రిమైనింగ్ది కుక్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ టైం కూడా కన్సిడర్ చేయాలన్నమాట. మన బిర్యానీకి మంచి కలర్ కావాలి కదా, సో దానికి నేను కుంకుమ పువ్వు యూస్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ కలర్ కన్నా కూడా నేనైతే ఆ బాస్మతి రైస్ కుక్ చేసుకున్నాం చూడండి, ఆ వాటరే తీసుకొని, అది హాట్ బాయిలింగ్ వాటర్ కదా, దాంట్లోకి కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేస్తాను. సో ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది.
దాంతోపాటు రోజ్ వాటరు, కేవరా వాటర్ కూడా టాపప్ చేస్తున్నాను. అది ప్యూర్లీ ఆప్షనల్. ఇంకా ఫైనల్గా నెయ్యి తీసుకొని అప్లై చేస్తున్నానండి అక్కడక్కడ, డ్రై అయిపోకుండా. సారీ, ఇది ఫైనల్ కాదు. దీని తర్వాత పుదీనా కూడా చేసుకోవాలి కదా మనము. పుదీనా అండ్ కొత్తిమీర కూడా టాపప్ చేసుకున్నాను. మనము కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అండి. అమ్మయ్య, అన్ని లేయరింగ్స్ అయిపోయాయి. ఇంకా నేనైతే ఫాయిల్ యూస్ చేస్తాను కవర్ చేయడానికి. మనము టిష్యూ పేపర్ వెట్ చేసుకొని కూడా వేయచ్చు, లేకపోతే ట్రెడిషనల్గా మైదా పెడతారు చూడండి, అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫాయిల్ వేసి ఇంకా దాని తర్వాత మూత కూడా పెడతాను టైట్గా, సో దట్ లీక్ కాకుండా. సో హై ఫ్లేమ్లో ఒక 5 minutes అండ్ లో ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 5 to 10 minutes వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇంకా చూసారా, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట, బ్యూటిఫుల్ కలర్తో. ఇన్ కేస్ మీ దగ్గర సాఫ్రాన్ లేకుండా అంటే అట్లీస్ట్ పసుపు పాలన్న అప్లై చేయండి, కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రం ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. అక్కడ కింద పెట్టు. Just let's slide it. Yeah. ఫిష్ బిర్యానీ అయితే అదిరిపోయింది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది ఈ చిల్లీ వింటర్ వెదర్కి. సో ఇంకా బేస్మెంట్లో మూవీ టైం అన్నమాట. లంచ్కి బిర్యానీ తింటూ. Movies before Flawless? హర్షి ఎలా ఉన్నానా? It's really good. రియల్లీ? It's really good. I like ఉప్పు కారం అంతా సరిపోయింది. అంతా హౌ అబౌట్ యూ బడ్డీ? it. Yeah, it's very good. యా, Yeah. లెట్ మీ టేస్ట్. అంతే కదా, ఎప్పుడు కాంప్లిమెంట్స్ బూస్ట్ ఇస్తాయి. అందుకే ఒకళ్ళని కాదు, బాగున్నప్పుడు నలుగురు ఎదుగున్న అడుగుతాము, బాగాలేనప్పుడు మాత్రం ఒకళ్ళ దగ్గర తీసుకొని కామ్ అయిపోవాలి. సో దట్ వీ డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. జస్ట్ కిడింగ్ అండి. என்னடா பெரிய ஃபீலிங்ஸ் நீ போறதப்போ நாங்க பாத்துக்கிறோம். ஏழை பணக்கார வித்தியாசம் இல்லாங்கிறதுக்காக இது ஜாதியே இல்லாங்கிறதுக்காக கொடுங்க. என்ன கலர் ரத்தம்? ரெட். ఉన్నోడది లైట్ పింక్ అయ్యా. ఇంకా ఇంత ఎమ్మీ లంచ్ చేసిన తర్వాత డిజర్ట్ లేకపోతే ఎలాగా. సో ఇంట్లో క్రెమ్ బ్రూలే ఉంది ఫ్రమ్ క్రాస్కో. సో అవి ఇంకా బ్రేకింగ్ కాదనుకుంటా, బ్రాయిల్ అనుకుంటా, చేసుకొని డిజర్ట్ లాగా తినేసాము. హర్షి, మురారి తీసుకోండి నాన్న, పర్ఫెక్ట్గా అయింది వాళ్ళ మొన్నటి కన్నా. ఎస్, వాళ్ళ బాగుంది, మొన్న సరిగ్గా అవ్వలేదు కదా. గుడ్, టేక్ ఇట్. Perfect. Thank you, mommy. వెల్కమ్ హర్షి. మీ నాన్న గీతలు పెట్టాడు, అదే అనుకుంటా. బాగుందా బంగారు? Amazing. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.